ముందుగా ఊహించిన దాని ప్రకారం జూన్ 1వ తారీఖున కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని అంచనా వేశారు. కానీ 2 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. మామూలు కంటే సాధారణం కంటే 2 రోజుల ముందుగానే కేరళను నైరుతి రుతుపవనాలు తాకిన దృశ్యాలు శాటిలైట్ పిక్చర్స్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తెల్లటి మేఘాలుగా మనకి కనిపిస్తున్నవే నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మామూలుగా ఐఎండీ అంచనా వేసిన దాని ప్రకారం జూన్ 1వ తారీఖున నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ 2 రోజుల ముందుగానే కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. ఐఎండీ అంచనా వేసిన వివరాల ప్రకారం చూస్తే జూన్ 5 నాటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సగ ప్రాంతాన్ని నైరుతి రుతుపవనాలు ఆక్రమిస్తాయి. జూన్ 10 కల్లా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించుంటాయి. జూన్ 15 నాటికి సగం భారతదేశాన్ని నైరుతి రుతుపవనాలు కమ్మేస్తాయి. విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కానీ 2 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇప్పటికే కేరళతో పాటు ఈశాన్య భారతాన్ని కూడా నైరుతి రుతుపవనాలు తాకాయి. జూన్ 30 నాటికి మొత్తం భారతదేశం అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. కానీ ఇప్పుడున్న వేగాన్ని బట్టి చూస్తే 2 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు మొత్తం భారతదేశాన్ని విస్తారంగా వర్షాలు కురిపించే అవకాశం కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాల గమనం చాలా బాగుంది. చాలా వేగంగా నైరుతి రుతుపవనాలు చాలా త్వరగా ఈసారి కేరళను తాకాయి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటి వరకు మండే ఎండలతో భారతదేశం భగ్గుమంటూ మండిపోయింది. కొన్ని రోజుల నుంచి చల్లటి వాతావరణం కనిపిస్తుంది. సైక్లోన్ ఎఫెక్ట్ కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు నైరుతి రుతుపవనాల గమనంతో మొత్తం అంతా కూడా చల్లటి వాతావరణం మనకు కనిపిస్తుంది. కేరళను నైరుతి రుతుపవనాలు తాకిన దృశ్యాలను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. రుతుపవనాల రాకకు అనుకూలంగా మారాయి వాతావరణ పరిస్థితులు. రేమాల్ తుఫాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. కేరళలో ఇప్పటికే వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వారం 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇప్పటి వరకు అంచనా వేసిన దాని ప్రకారం మనం చూస్తే 5వ తారీఖు నాటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సగానికి పైగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. కానీ 2 రోజుల ముందుగానే అంటే జూన్ 3-4 తేదీల్లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తారంగా నైరుతి రుతుపవనాలు విస్తరించబోతున్నాయి. జూన్ 15 నాటికి భారతదేశంలో సగ ప్రాంతాన్ని నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. కానీ 2 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు సగ భారతదేశాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తోంది. జూన్ 30 నాటికి మొత్తం దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. విస్తారంగా జూన్ ఆఖరి నాటికి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాలకు విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, నైరుతి రుతుపవనాల వేగం ఈసారి చాలా బాగుంది. మొన్న సంభవించిన తుఫాను కూడా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించడానికి కారణమైందని అధికారులు చెప్తున్నారు. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం ఏ తారీఖుల్లో ఏ విధంగా ఉండబోతోంది? దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు జీవనాడిగా కొలిచే ఏదైతే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. జనరల్గా వాతావరణ శాఖ కేరళను ఈ నెల 31న తాకుతుందనే ఒకవైపు అంచనా వేసింది. కానీ అంచనా వేసిన దానికన్నా ఒక్కరోజు ముందుగానే కేరళను తాకాయి. గత సంవత్సరం చాలా లేటుగా తాకాయి. దాని ఎఫెక్ట్ మన సంవత్సరం మొత్తం చూసాం. దాని ప్రభావంతో ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అంచనా వేసిన దానికన్నా ఒక్కరోజు ముందుగానే కేరళను తాకాయి. ఈ నెల 31న కేరళను తాకనున్నాయని ఒకవైపు ప్రకటించారు. కానీ అనుకున్న దానికన్నా ఒక్కరోజు ముందుగానే తాకాయి. దీంతో ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురుస్తాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని ఒకవైపు వాతావరణ శాఖ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఇప్పుడు కేరళను తాకాయి. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించనున్నాయి. మరొక వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణను మరో వారం రోజుల్లో తాకనున్నాయి. దీని ప్రభావంతో
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే ప్రభావం ఉంది. ఒకవైపు ఏదైతే ఎల్నినో ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం లానినా ప్రభావంతోనే ఈ సంవత్సరం మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ఒకవైపు అంచనా వేసింది. గత సంవత్సరం ఏదైతే ఋతుపవనాలు అనేది లేటుగా ప్రవేశించాయి, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందని అందరూ కొంచెం అనుకున్నారు. కానీ ఈ సంవత్సరం దాని ఏదైతే ఎల్నినో ప్రభావం లేకుండా ముందుగానే దాకాయి. దీంతో ఒకవైపు అందరూ రైతులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏదైతే జూన్ మొదటి వారంలోనే ఇటు ఏదైతే ఈ దక్షిణ రాష్ట్రాలు ఉంటాయో దక్షిణ రాష్ట్రాన్ని కూడా తాకనున్నట్లు ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఈరోజు నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. ఈ రోజు నుంచి మొత్తం ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కవర్ చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంకా వచ్చే వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంకోవైపు ఏదైతే పైన ఉంది, కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అల్పపీడనం ఏర్పడితే దాని ప్రభావం దీనిపైన ఉంటుందని ఒకవేళ భావించినప్పటికీ దాని ప్రభావం ఎంత మేర చూపలేదు. ఏదైతే ఋతుపవనం చాలా చురుగ్గా కదిలాయి. దీంతో అనుకున్న దానికన్నా ఒక రోజు ముందుగానే చేరాయి. దీని ప్రభావంతో ఈ సంవత్సరం వర్షాలు అనేవి చాలా విస్తారంగా కురుస్తాయి. సాధారణం కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. జూన్ 7-8 తారీఖులోపు తెలుగు రాష్ట్రాలను కూడా తాకున్నట్లు ఒకవైపు భారత వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. మొత్తం మీద అయితే ఈసారి చూసుకున్నట్లయితే ఏదైతే లానినా ప్రభావంతో ఈసారి వర్షాలు అనేవి ఎక్కువగా కురుస్తాయని ఇప్పటికే ఎవరైతే వాతావరణ శాఖ ఉంటుందో ఇప్పటికే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్. రైట్ శిల్ప, నైరుతి ఋతుపవనాలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందుగానే కేరళను తాకాయి. నైరుతి ఋతుపవనాలు జూన్ 1న కేరళను తాకాలి, కానీ 2 రోజుల ముందుగానే కేరళను తాకాయి. మామూలుగా అయితే జూన్ 5 నాటికి ఆంధ్రప్రదేశ్లో సగం ప్రాంతాన్ని నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయి. కానీ 2 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను తాకే అవకాశం ఉంది. జూన్ 8 నాటికి మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశం ఉంటుంది. జూన్ 15 నాటికి భారతదేశంలో సగ ప్రాంతాన్ని నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయి. ఈ నెలాఖరికి మొత్తం భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు పూర్తిగా వ్యాపించే అవకాశం కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు ఈశాన్య భారతంలో కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.